అయితే ఇదే సిగ్నల్ కదా. వచ్చి కిటికీ కొడతానని నీ దొంగ ప్రేమికుడు చెప్పాడా? ఏంటి అలా చూస్తున్నావు? నేను టెస్ట్ చేయడానికి నేను కొట్టి చూస్తాను, కానీ కరెక్ట్గా తెరుస్తున్నావే. నేను లేని సమయంలో ఎంతమంది మొగలకి నువ్వు తెరిచావే? ఈ ఊళ్ళో ఇక నాతో కలిపి మాట్లాడడానికి ఎవరూ లేరు కదా. నేను మా నాన్న కంటే ఎక్కువగా అభిమానించే మీకు జన్మనిచ్చిన తండ్రిని కూడా నా లవర్స్ లిస్ట్ లోనేగా చేర్చారు. అవును, నువ్వంత మంచిదానివైతే ఇప్పుడెందుకు కిటికీ తెరిచావో చెప్పవే. ఈ ఇంట్లో ఉన్న వాళ్ళు ఎవరైనా పిలిచి కిటికీలో ఎవరు కొడుతున్నారని చెప్పాలి. పట్టపగలు సొంత భార్యని పరీక్షించడానికి మీరు తప్ప ఏ దుర్మార్గుడు ఈ పని చెయ్యడని నాకు తెలుసు. అందుకే నేను కిటికీ తెరిచాను. ఓహో, చిక్కుకున్నావు కాబట్టి ఊరికే ఇలా కథలు అల్లుతున్నావు కదా. ఇలాంటి కథలంతా ఇక నేను నమ్మనే. ఇంక నా దృష్టి మొత్తం ఇక్కడే ఉంటుంది. అయితే నాకు సెక్యూరిటీ ఏర్పాటు చేయండి. అప్పుడు వాడితో పాటు అలౌట్ అవుతావు కదా. మంచి ప్లాన్. మీకు నా మీద అంత అనుమానం ఉంటే ఒక ఇనుపెట్టి తయారు చేసి నన్ను లాక్ చేయండి. అది నేను చేస్తానే. నేను చేయకూడదంటే నువ్వు సరిగ్గా ఉండాలి. ఇలా చూడు, ఇంక ఏ ఒక్కరు కిటికీ కొట్టినా నువ్వు తెరవకూడదు. ఊరికే నుంచోకుండా కిటికీ మూయివే, త్వరగా మూయివే. చూస్తాను చూడు, గొడ్లు అప్పించుకుని ఎప్పుడొచ్చినా కిటికీ తెస్తావే. కర్టెన్ వేవే. నీకు నేను ఎవరో చూపిస్తాను. ఇంతటితో నీ దారి మొత్తం అడ్డుపడిపోతుంది. ఇంక నిన్ను చూడటానికి ఎవ్వడు రాడు. ఇంకా ఇక్కడికి ఎవ్వడొచ్చినా వాడి కాలు గుర్తు మిగిలిపోతుంది. అంతటితో వాడు చచ్చాడు. బంగారు తల్లి, జయం తీసుకురాలేదా మనోజ్? రే, నువ్వు అక్కడికెళ్ళి గొడవ పెట్టావా? బంగారు తల్లి, నాన్న అక్కడికొచ్చి గొడవ పెట్టాడా? రా మనో, పాప ఇంకా ఉణికిపోతూ ఉందిరా. నువ్వు ఇలా బలవంతంగా తీసుకొస్తే ఎలా ఉంటుంది చెప్పు? అయితే ఏంటి ఇప్పుడు? తనకు కావాల్సిన నేనే కొనిస్తాను. ఇప్పుడేం కొనిచ్చావేంటి? ఐస్ క్రీము, జ్యూసు అన్నీ. అవన్నీ తిందా? చెప్పరా మనోజ్, నువ్వు కొన్నవన్నీ తను తిందా చెప్పు. ఏది తినలేదు. నాకేం వద్దు నానమ్మా, అమ్మా నాన్న కలిసి ఉంటే చాలు. ఎందుకు ఏమీ వద్దు? రోడ్లో వెళ్ళేటప్పుడు ఐస్ క్రీమ్ కొని, జ్యూస్ కొని అది ఇది అని అడుగుతావు కదా.
మనోజ్, తల్లి తండ్రి దగ్గర ఉన్నప్పుడు పిల్లలు ఏదైనా ఆశపడతారు. అది ఎందుకంటే మీరిద్దరూ కలిసి ఉన్నప్పుడు ఇష్టపడ్డది ఏదైనా నెరవేరుస్తారని వాళ్ళకి అర్థమవుతుంది కాబట్టి. మీరిద్దరూ విడిపోతే వీళ్ళకి ఏం ఆశలుంటాయి చెప్పు? అది ఐస్ క్రీము జ్యూసు కాదు. అమ్మా నాన్న ఎప్పుడు తోడుగా ఉండాలని. పాప ఇక్కడికి వచ్చేసింది కదా, జయ కూడా వచ్చేస్తుందిలే. రే, నువ్వు ఇప్పుడు చేసిన పని వల్ల మనస్పర్ధలు ఇంకా పెరుగుతాయిరా. దీనివల్ల జై కోపం ఎక్కువ అవుతుంది. తన కోపం ఇంక పనిచేయదు. దానికి ఫలితంగా ఈ పిల్లని ఇక్కడికి తీసుకొచ్చేసావా? ఇదేమీ ఫలితంగా కాదమ్మా. కోపం తనకు మాత్రమే కాదు, నాకు వస్తుందని జయకు అర్థం చేసేలా చేశా. మనోజ్, పాప కోరుకునేది ముందు తల్లి ప్రేమనే. అది ఐస్ క్రీమ్ జ్యూసులు ఇచ్చి నువ్వు నెరవేర్చలేవు. అది ముందు అర్థం చేసుకో. ఆ విషయం నేను ప్రయత్నిస్తాను. రే బంగారం రా. రే, వద్దంటున్నారా? రమ్మని చెప్తున్నాగా. మనం తాతయ్య ఇంటికి వచ్చేసావురా. అమ్మమ్మని తాతయ్యని చూద్దామా? ఇదిగో అమ్మమ్మ. నువ్వు వస్తున్నానని ఒక్క మాట కూడా చెప్పలేదేంటమ్మా? వీడికి వ్యాక్సినేషన్ వేయాల్సి ఉంటుందమ్మా, అందుకే హాస్పిటల్కి వెళ్ళి ఇలా వస్తున్నాం. ఏం చేస్తున్నానన్నా? అమ్మమ్మని చుట్టానికి వచ్చావా? వీణేం తక్కువ అంచనా వేయకండమ్మా. పగలంతా నిద్రపోతున్నాడు, రాత్రిలో ఆడుకుంటున్నాడు. రాత్రంతా ఇకలికలు పక్కపక్కలు. అత్తయ్య, చమెలికి ఎలా ఉంది? ప్రసవించిన తర్వాత తను అంతా సర్దుకుంటుందనుకున్నావు, కానీ అలాగే ఉంది. అంతా సర్దుకున్నాయని సూరజ్ ఫోన్లో చెప్పాడు. అంతకు మించి వాడు ఏం చెప్పగలడు? సొంత బిడ్డని ముద్దులాడాలని ఏ తండ్రి అనుకోడు చెప్పండి. కాని ఇప్పటివరకు వాడికి ఆ అవకాశం దొరకలేదు. ఏంటమ్మా? చెమేలి ఎవ్వరికీ పాపను చూపించటం లేదు. లాలీని మాత్రమే పక్కనుంచుకుంటోంది. వేరే ఎవ్వరినీ కూడా లోపలికి రానివ్వటం లేదు. మరి సూరజ్? వాడు పైన రూమ్లో ఉన్నాడు. పాపం చూడటానికి కూడా చెమేలి వదలటం లేదు. ఊరికే అరవడం మొదలు పెడుతోంది. నేను వెళ్ళి పాపని చూసేస్తానమ్మా. తను ఎలా ప్రవర్తిస్తుందో తెలీదు. అది చూద్దాం. నాన్నగారెక్కడా? పాపం తీసుకోవటానికి నన్ను కూడా వదలటం లేదు. ఇంకా మీ నాన్నగారి గురించి చెప్పాలా? పాపం ఆయన కూడా బాధపడుతున్నారు. ఈ మధ్య ఉదయాన్నే బయటికెళ్తే రాత్రే తిరిగి వస్తున్నారు. మీరు వెళ్ళి తన్ను చూసిరండి. వీడు నా దగ్గరే ఉంటాళ్లే. ప్రీతి, చెమేలి ఏమైనా గొడవ చేస్తే నువ్వు మాట్లాడకుండా వచ్చాయి. నా బంగారు కన్నా. మేడం, వారం రోజులైంది నేను ఇంటికి వెళ్ళి. నేను వాళ్ళ ఇంటికి వెళ్ళరానా? నువ్వు వెళ్తే కరెక్ట్గా ఉండదు. నాకు పాపకి కాపలాగా నువ్వు ఇక్కడే ఉండాలి. అది కాదు మేడం, మరి అది చమెలి, నేను నీ కూతుర్ని చూద్దామని వచ్చాను. ఆగు, ముట్టుకోకు తన్ని. మిమ్మల్ని సూరజ్కి పంపాడు నా బిడ్డ నా నుండి వేరు చేయమని. చమేలి, సూరజ్ రమ్మంటే మేము ఇక్కడికి రాలేదు. నీ బిడ్డకి గిఫ్ట్ తీసుకొచ్చాం. వద్దు, ఏమీ వద్దు. ఎవరు నా బిడ్డను ఎత్తుకోకూడదు, ఎవరు ముట్టుకోకూడదు. చమెలి, ఎందుకలా మాట్లాడుతున్నావు? నా పాపను ఎవరు చూడకూడదు. నాకు అది నచ్చదు. నువ్వు నీ కూతురు మాకు కావాలి. నువ్వు మాదానవే. నీ బిడ్డనిక్కడ ఎవరు ఏమీ చెయ్యరు. ఇదిగో నీ కూతురు కోసం మేము తీసుకొచ్చింది. నా పాపకి ఎవరు బహుమతి అక్కర్లేదు. తన మీద ఎవరికి ఏ హక్కు లేదు. తను నాకు సొంతం. తనకి ఎవరూ లేరు. బయటికి వెళ్ళు. నా కూతురికి మీరు ఏమీ కారు. బయటికి వెళ్ళు. మనం ఇక్కడే ఉంటే తను ఇంకా వైలెంట్ అవుతుంది. బిడ్డ భయపడుతుంది. పద.
తలుపు లాక్ చేయి. ఓ, ఏమైందమ్మా? ఏం కావాలి? ఆ? ఇక ఏం చేయాలి? ఈ ప్రశ్నే గత వారంగా నా మనసులో అలా ఉండిపోతోంది. హాస్పిటల్లో ఉన్నప్పుడు తను అలా ప్రవర్తిస్తుంటే పాత డిప్రెషన్ అని నేను అనుకున్నాను. ఇంత కాంప్లికేటెడ్గా ఉందని నువ్వెందుకు నాకు చెప్పలేదు? నేనేం చెప్పగలను ఆర్కే? నా బిడ్డను ఒకసారి చూసుకోవడానికి చమేలి ఒప్పుకోవడం లేదు. నన్ను ఆ రూంలో కూడా రానివ్వడం లేదు. డెలివరీ అయిపోయిన తర్వాత చమేలి పాత జీవితాన్ని వదిలేసి కొత్త జీవితంలోకి ఎంటర్ అవుతుంది అనుకున్నాను. డాక్టర్ కూడా అలా నమ్మకంగా చెప్పారు. కానీ ఇప్పుడు పరిస్థితి దానికంటే దారుణంగా ఉంది. ఇక్కడికి వచ్చిన తర్వాత నేను బిడ్డను కనీసం చూడలేదు. అంతా మారుతుంది సూరజ్. తను ప్రెగ్నెంట్గా ఉంది కాబట్టి తనకి ట్రీట్మెంట్ చేయించడానికి మనమందరం ఆలోచించాం. ఇక ధైర్యంగా మనం దాని గురించి ఆలోచించచ్చు. తన మొదటి బిడ్డ కూలిపోయిన ఆఫ్టర్ ఎఫెక్ట్సే చమేలి ఇలా ప్రవర్తించడానికి కారణం. నీకుగానే మీ ఇంట్లో వాళ్ళకి ఎవరికైనా బిడ్డని ఇస్తే ఆ బిడ్డకి ప్రమాదం జరుగుతుందన్న భయం. అందుకే ఎవరిని దగ్గరికి రానివ్వట్లేదు. అలా అయితే నా బిడ్డను నేను చూడలేనా? నా బిడ్డను నేను ఎత్తుకోవాలని నాకు ఆశగా ఉండదు. నాకు అర్థమైంది సూరజ్. అలా అని నువ్వు బలవంతం చేస్తే దానివల్ల ఇంకేదైనా జరిగే అవకాశం ఉంది. అన్నిటినీ ఒకేసారి పూర్తి చేద్దామని చమేలికి అనిపిస్తే అది ఈ కుటుంబం నాశనం అవడానికి కారణం అవుతుంది. ఏం చేద్దామని మీరెవరైనా నిర్ణయించారా? సైకాట్రిస్ట్ ట్రీట్మెంట్ తప్ప నాకు వేరే మార్గం కనిపించట్లా. కానీ ఈ పరిస్థితుల్లో అన్నయ్య, ఒకసారి ఇది 1-2 వారాల్లో మారచ్చు. ట్రీట్మెంట్ ఇవ్వకపోతే సమస్యే. ఇప్పుడు తను చూపించేది సింటమ్స్ మాత్రమే. మన చమేలి ఇప్పుడు లోపల చాలా బాధపడుతోంది. సరిగ్గా చూసుకోకుండా ట్రీట్మెంట్ ఇవ్వకపోతే పాత చమేలి ఎప్పటికీ తిరిగి రాదు. మీకెలా ఓదార్పు చెప్పాలో నాకు అర్థం కావట్లేదు అన్నయ్య. ఇంతగా బాధపడడానికి నేనంతగా ఏం తప్పు చేశాను? ఎవరో కన్నీళ్లు ఇంకా ఈ కుటుంబంలో మిగిలిందనుకుంటాను. దానికి ఇంత పెద్ద దండన? 1 వారంగా నేను నా బిడ్డను కనీసం చూడలేదు. చమేలిక లాంటి రోగం ఉందని తనకు తెలుసని అనిపించట్లేదు. నాకు తెలిసి ట్రీట్మెంట్కి కోఆపరేట్ చేస్తుందా అనేది అనుమానమే. మనం తన్ని ఇక్కడి నుంచి కొద్ది రోజులు వేరెక్కడైనా పెడదామా? ఒకవేళ ఈ ఇల్లు తనకు అసలు సెట్ అవ్వకపోవచ్చు కదా. ఎక్కడికి వెళ్ళాలి? ఇప్పుడు నేనంటేనే తను చాలా భయపడుతోంది. ఇప్పుడు నేనెక్కడికైనా వెళ్ళి ఉందాం అంటే తనేమాత్రం ఒప్పుకోదు. కొద్ది రోజులకి తన్ని నేను తీసుకువెళ్తే? అందరి మీద కోపం ఉండడం కాబట్టి గుంపులో తను నన్ను కూడా చేర్చుకుంది. లాలి తోడుగా ఉండి తను నాతో వస్తుందేమోనని ప్రయత్నించి చూస్తాను. ఇదంతా జరగని విషయం ప్రీతి. ఆర్కే చెప్పినట్లుగా ట్రీట్మెంట్ తప్ప దీనికి ఎలాంటి పరిష్కారం లేదని నాకు అనిపిస్తోంది. ఒక 2 వారాలు మనం ప్రయత్నించి చూడొచ్చు కదా. మన వల్ల కాకపోతే ట్రీట్మెంట్కి వెళ్దాం. సడన్ గా ఒక మార్పు, దాని గురించి ఆలోచించొద్దు. దీనికోసం నేను ఇంకా వేదనని అనుభవించాలనుకుంటాను. ఇది కూడా అనుభవిస్తాను. ఇది పూర్తవని నెక్స్ట్ తర్వాత ఆలోచిస్తాను. ఈ రూమ్లో ఏంటో ఎంతో కొబ్బడుతోంది. కిటికీలు తలుపులు అన్నీ మూసే ఉంచుకుంటే వేడిగానే ఉంటుంది. నీకు గాలి రాకుండా చేసుకున్నది అసలు నువ్వే కదా. అవును, కిటికీలోంచి ప్రేమికుళ్ళని లాగే మంత్రవాదినే కదా నేను. ఆహా, దానికి మంత్రం తెలుసుంటే నువ్వు అది కూడా చేసేదానివి కదా. మీ అధికార గర్వానికి ముందు ఎన్నోసార్లు ఓడిపోయి నిలబడింది నా పరిస్థితి వల్ల, అంతేగాని భయంతో కాదు. తాళి కట్టిన వాడి మీద భయం లేదు కాబట్టి 8 నెలలు కడుపుతో ఉన్నప్పుడు కూడా ఇంకో చోటుకెళ్ళిపోయావు. ఆడదానికి కావాల్సింది మగాడి తోడు మాత్రం కాదు, పరిస్థితులకి తగ్గట్టుగా
నాన్నగాను అన్నగాను భర్తగాను ప్రేమికుడుగాను కావాలి. ఇన్ని లక్షణాలు ఉండే భర్త దొరికితేనే భార్య భాగ్యవతి అంటారు. ఓ అలాంటి వాడిని వెతుకునే ఒక్కొక్కటిని మార్చుకుంటూ వస్తున్నావా? ఇలా మాట్లాడడానికి మీకు నోరెలా వస్తోంది? నిన్ను తలుచుకుంటేనే నేను సిగ్గేస్తోంది. నీ డెలివరీ అవ్వని ఆ తర్వాత నిన్ను ఎలా నయం చేయాలో నాకు తెలుసు. హాస్పిటల్లో చూసిన వాడిని నేను ఇంకా వెతుక్కుంటూనే ఉన్నా. వాడు ఎక్కడ ఉన్నా నేను కనిపెడతాను. మీ ఇద్దరికి ఏ సంబంధం అని వాడి నోటితో చెప్పిస్తాను. అర్థమయ్యిందా? అమ్మా 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 అసలు ఈ టైంకి ఎక్కడికి వెళ్ళిపోయారు? అమ్మా ఎందుకురా వేలం పాట పడతావు? నేను కిచెన్ లో ఉన్నాను. ఇక్కడ ఇద్దరు ముగ్గురు ఆడవాళ్ళు ఉన్నారు కూడా. కిచెన్ లో పనిచేయడానికి మీరు మాత్రమే ఉన్నారా? నీ పెళ్ళాం కడుపుతో ఉంది, అది పని చేస్తుందా చెప్పు? మిగతా ఇద్దరు వాళ్ళకి కావాలనుకుంటే వచ్చి చేసుకొని తింటారు. ఇదిగో తాళం పట్టుకోండి. ఎందుకురా దాన్ని లోపల పెట్టి తాళం వేస్తావు? దాని కడుపులో బంగారం లేదుగా, ఓ చిన్న పసికందు. తలుపు తెరిచుందనుకోండి, తనకి ఇక్కడి నుంచి తప్పించుకోవాలని అనిపిస్తుంది. అది ఎక్కడికి వెళ్తుందిరా? మీరు ఇది పట్టుకోండి. పోయినసారిలాగా కళ్ళు తిరిగి పడిపోతుందేమోనని నా భయం. తలుపుకి తాళం వేసి సోఫాలో పడుకుంటే మాత్రం సరిపోదు, మధ్యలో వెళ్ళి చూడాలి. 5 నిమిషాలు ఏమరపాటుగా ఉంటే చాలు. తల బాదుకొని చచ్చిపోతే లోకం అంతా మనల్నే అంటది. మనం కాదు, మీరు. నేను అలాగే చెప్తాను. అందుకే చెప్తున్నా, తలుపు తెరిచి వెళ్ళమని. వద్దు, తన తలరాత ఇక్కడే పడి చావడం అంటే అలాగే జరగని. నా బిడ్డ ఇంకా భార్య కదా, ఆ బాధ ఏదో నేను పడతాను. ఇంకొక విషయం, నేను బెంగళూరు వరకు వెళ్తున్నాను. రేపు సాయంత్రం వస్తాను. మీరు వెళ్ళి తనతో పాటు రూమ్లో పడుకోవాలి. ఇంకా నేను 2 రోజులు ఊర్లో ఉండనని ఎవరికి చెప్పకండి, ముఖ్యంగా బాలతో. అయితే వెళ్ళొస్తాను. ఇంకేం పనుంది? నీ పెళ్ళానికి తోడుగా వెళ్ళి పడుకోవడమేగా. సచ్చినోడు. జయ వదిన కోప్పడ్డంలో ఏ ప్రయోజనం లేదు. మనోజని తీసుకువెళ్ళడానికి వచ్చినప్పుడు ఆవిడ కూడా వెళ్ళుంటే సమస్య తీరిపోయేది. ఎప్పుడు సెలవులకు వచ్చినా ఇంట్లో ఏదో ఒక సమస్య ఉంటుంది. సరే కదా, 10 రోజులు లీవులు ఉన్నాయి, ప్రశాంతంగా ఉందాం అనుకుంటే అది జరిగేలా లేదు. హరి, ఏమైందక్క? డిస్టర్బ్ చేస్తున్నానని తెలుసు, కానీ నీతో ఒక విషయం చెప్పాలి. నువ్వు ఇక్కడి నుండి వెళ్లే ముందు నాకు ఒక వకీల్ ఏర్పాటు చెయ్యి. వకీల్ ఎందుకు? నాకు నా కూతురు తిరిగి రావాలి. నా కూతుర్ని ఇక్కడి నుండి బలవంతంగా తీసుకువెళ్లిన వాళ్ల మీద కేసు పెట్టాలి. రేపే బావ దగ్గరికి వెళ్దాం, మాట్లాడితే సమస్య తీరిపోతుంది. అనవసరంగా కోర్టుకి ఎందుకు? నేనేమి వెళ్ళి ఆ మనిషి కాలు పట్టుకోవాల్సిన అవసరం లేదు. ఓ, తను నీకు పర్మిషన్ ఇవ్వాలా, లేక నువ్వేమైనా ఖర్చు పెట్టాల్సి వస్తుందనా? అలాంటిదేం లేదక్కా, టైం లేదు. నాకు ఒక వకీల్ ఏర్పాటు చేసిస్తే చాలు. నా నగలు అమ్మో తాకట్టు పెట్టో ఆయన ఫీజు ఇచ్చేస్తాను. ఎలాగైనా సరే నా కూతురు నాకు దక్కాలి.